హలో అండి. ఈ వీడియో గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం లాంటి యూపీఐస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ట్రాన్సాక్షన్ కోసం వాళ్ళందరి కోసం ఒక రెడ్ అలర్ట్ లాంటి వీడియో అనమాట. అంటే రీసెంట్‌గా ఒక స్కామ్ అనేది రన్ అవుతుంది మార్కెట్‌లో. ఆ స్కామ్‌లో చాలామంది బలయ్యారు. సో మీరు కూడా ఈ స్కామ్‌కి బలవ్వకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుందనమాట. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి వీలైతే చూసిన తర్వాత. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని కూడా మనం అవేర్‌నెస్ చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది కాబట్టి. స్కామ్ అనేది రన్ అవుతుందని చెప్పాను కదండీ. ఆ స్కామ్ ఏంటనంటే ఒక అన్నోన్ పర్సన్, అన్నోన్ నెంబర్ నుంచి మనకి ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ మనకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అండ్ ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే మనకు ఒక వాట్సాప్లో మెసేజ్ అనేది వస్తుంది. ఒక స్క్రీన్ షాట్ కూడా పంపిస్తారు మనకి. ఇదిగో పలానా ఇంత అమౌంట్ మేము మీకు సెండ్ చేసి ఉన్నాము, వేరే వాళ్ళకి పంపించిపోయి అది మీకు వచ్చేసింది రాంగ్ నెంబర్ కొట్టడం వల్ల. సో ఆ అమౌంట్ని మాకు రిటర్న్ బ్యాక్ పంపించండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే వాళ్ళు మనకు పెడతారనమాట. మెసేజ్ త్రూనే వాళ్ళు మ్యాక్సిమం కాంటాక్ట్ అయితే అవుతారు. సో అలా పెట్టినప్పుడు మనం ఆటోమేటికల్లీ మనం ఏం చేస్తామండి, నిజంగానే మనకి అకౌంట్లో అమౌంట్ పడిందా, వాళ్ళు వేసారా అని చెప్పి చెక్ చేసుకోవడం కోసం మన పిన్ ఎంటర్ చేసి మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం కదండి. వాళ్ళు ఏదైతే అమౌంట్ మనకు పంపించారో ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళకి రిటర్న్ బ్యాక్ పంపించడం కోసం మళ్ళీ మనం రిటర్న్ వాళ్ళకి అమౌంట్ అనేది సెండ్ చేస్తాం కదండి. సో ఈ రెండు ప్రాసెస్లు చేయడం వల్ల వాళ్ళకి మన అకౌంట్ అనేది యాక్సెస్ అయిపోతుంది అనమాట. అప్పుడు వాళ్ళు మన అకౌంట్లో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ మొత్తం కూడా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేసుకునే అవకాశం అనేది ఇక్కడ ఉందన్నమాట. సో ఇలాంటి ఒక ప్రాబ్లం అనేది చాలా వరకు చాలా మందికి వస్తుందన్నమాట. ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉన్న స్కాము. అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఓకే, ఇలాంటి ఒక స్కామ్ మాకు ఒకవేళ జరిగినట్టయితే మేము ఏం చేయాలి, సొల్యూషన్ ఏంటి అని అంటే, ఈ స్కామ్ చేసే పర్సన్ మనకి ఏదైతే అమౌంట్ పంపిస్తారో దాంతోపాటు మనకి వాళ్ళు ఒక లింక్ కూడా పంపిస్తారనమాట. ఆ లింక్ అనేది మన మొబైల్లో ఇన్స్టాల్ అయ్యి ఒక 30 మినిట్స్ వరకు ఇది యాక్టివేషన్లో ఉంటుంది. 30 మినిట్స్ తర్వాత ఆల్మోస్ట్ ఇది ఎక్స్పైర్ అయిపోతుంది. ఈ 30 మినిట్స్లో మనం తీసుకోవాల్సిన ప్రికాషన్ ఏంటి అని అంటే, వాళ్ళు అమౌంట్ మనకు పంపించారని చెప్పిన వెంటనే మనం యూపీఐలోకి వెళ్ళి బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కోసం మనం పిన్ ఏదైతే ఎంటర్ చేస్తాం కదండి, ఆ పిన్ అనేది ఎంటర్ చేయకూడదు, బ్యాలెన్స్ చెక్ చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్ బ్యాలెన్స్ చెక్ చేయకూడదు. అండ్ అట్ ది సేమ్ టైం వాళ్ళ అమౌంట్ వాళ్ళకి రిటర్న్ ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఒక 30 మినిట్స్ టైం అనేది మనం కామ్గా ఉండిపోవాలన్నమాట. ఎటువంటి రిటర్న్ ట్రాన్స్ఫర్ కానీ పిన్ కానీ ఎంటర్ చేయకూడదు. ఓకే, ఇది చాలా కేర్ఫుల్గా మీరు జాగ్రత్తగా ఉండండి. ఆఫ్టర్ 30 మినిట్స్ ఏం చేయాలనేది మళ్ళీ చెప్తాను. బ్యాలెన్స్ ఎంక్వైరీ కోసం పిన్ ఎంటర్ చేయాలని అనుకున్నా కూడా మీరు ఒక రాంగ్ పిన్ ఎంటర్ చేశారనుకోండి, కరెక్ట్ పిన్ కాకుండా ఏదైనా రాంగ్ పిన్ ఎంటర్ చేస్తారనుకోండి, వాళ్ళు పంపించిన లింక్ హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఉండదు. హాఫ్ అన్ అవర్ బిఫోర్ మీరు ఎప్పుడైతే ఆ రాంగ్ పిన్ ఎంటర్ చేస్తారో అప్పుడే వాళ్ళ లింక్ అనేది ఎక్స్పైర్ అయిపోతుందంట. సో ఒక రాంగ్ పిన్ ఎంటర్ చేసి వాళ్ళు పంపించిన దాన్ని ఎక్స్పైర్ మీరు చేసేసుకోండి. అండ్ తర్వాత అగైన్ అండ్ అగైన్ అలాంటి కాల్స్, మెసేజెస్, అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసామనే దాని గురించి మీకు అగైన్ అండ్ అగైన్ వస్తూ ఉన్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి కానీ దేనికైనా సరే వెళ్ళి ఒక సింపుల్ కంప్లైంట్ ప్లేస్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం 1930 అనే నెంబర్కి, సైబర్ క్రైమ్ నెంబర్కి మీరు కాల్ చేసి ఇన్ఫామ్ చేసి కంప్లైంట్ కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఒకవేళ ఆల్రెడీ మేము ఈ ప్రాబ్లంలో చిక్కుకుని ఉన్నాము, ఆల్రెడీ మేము ఇది ఫేస్ చేస్తున్నాము, ఆల్రెడీ మాకు ఇలా స్కామ్ అయ్యిందని అన్న వాళ్ళు కూడా ఒక సొల్యూషన్ ఏంటంటే, ఈ 1930 అనే నెంబర్కి మీరు కంప్లైంట్ ఇచ్చి కొన్ని గంటల టైం లిమిట్ అనేది ఉంటుందన్నమాట. మన స్కామర్స్ మన యొక్క అకౌంట్ హ్యాక్ చేసిన తర్వాత మన మనీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొంత టైం అనేది ఉంటుందని చెప్పాను కదా. ఆ కొంత టైంలో మళ్ళీ మనం అమౌంట్ అనేది రిటర్న్ బ్యాక్ తెచ్చుకోవడం కోసం ఒక చిన్న హోప్ అనేది ఉంటుందన్నమాట, చిన్న ఛాన్స్. సో ఆ ఛాన్స్ మేబీ ఉంటే వాళ్ళు మనకి సాల్వ్ చేసి మన అమౌంట్ మనకి రిటర్న్ బ్యాక్ అనేది తెస్తారనమాట. సో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుంచుకోండి, చాలా అవేర్నెస్తో ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ని ఇప్పుడే షేర్ చేయండి, అందరూ కూడా అవేర్నెస్ అనేది ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైఫ్ కోచింగ్ సంబంధించిన మంచి మంచి వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.